కిందకి పోదాముండి అన్నట్టుగా బయలుదేరితే ఇక్కడ మొత్తం పెద్ద జాతర నడుస్తున్నది. బతుకమ్మ జాతర 9వ రోజు సద్దుల బతుకమ్మ జాతర ఖైరతాబాద్ ఉన్నదా హైదరాబాద్ ఉన్నదా అర్థమైతే లేదు. మన విజయక్క విజయ సారల కూతురు, కాకపోతే కార్పొరేటర్ విజయమ్మ అని ఎరక నాకు. ఖైరతాబాద్ కార్పొరేటర్ అమ్మ ఖైరతాబాద్ ఆడపడుచమ్మా. ఖైరతాబాద్ ఆడపడుచు నేను ఖైరతాబాద్ ఆడపడుచునమ్మా. ఖైరతాబాదే కానీ ఆడపిల్ల ఖైరతాబాద్ ఆడపిల్లని. పదవులు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యము. మా నాన్నగారు ఇచ్చిన కుటుంబం ఈ ఖైరతాబాద్ కుటుంబం. ఆ కుటుంబంలో ఆడపడుచుగా ప్రతి పండగ కూడా మేము ఇక్కడ కలిసిమెలిసి చేసుకుంటాము. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ స్టే చేసి తెలంగాణ రాకముందు గద్దర్ గారితో పాటలు పాడించి ఇక్కడ ఆడవాళ్ళని గౌరవించుకునే సంప్రదాయం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్టే చేసి మేము బతుకమ్మ ఆడతాము. ఈ సంవత్సరం కూడా అట్లనే పెద్ద ఎత్తున ఇక్కడికి వేసాము. 2 రోజులు సద్దుల బతుకమ్మ రావడంతో కొంచెం క్రౌడ్ తగ్గింది, లేకపోతే ఇంకా డబల్ ఉంటుంది దీనికి. అక్క ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కదా, అంటే ఎన్ని ఏళ్ళ నుండి చేసుకొస్తున్నారు మీరు ఇది? మా నాన్న ఉన్నప్పుడు చేస్తుండే, అదే కంటిన్యూ చేసి మధ్యలో మా కొంతమంది పెద్దలు దర్శన్ కాక పెద్ద గణేశుని పెడతారు, ఆయన నడిపించాడు. ఆయన తర్వాత నేను రాజకీయాలకు వచ్చినాక నాకు ఇచ్చిండు. నేను మీ నాన్న పేరు నువ్వు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన నాకు ఇచ్చిండు. అదే స్టేజ్ మేము ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ స్టేజ్ దాదాపు 15-20 ఏళ్ళ నుంచి ఇట్లనే నడుస్తుంది. మా నాన్నగారు ఇదయ్యే 17 ఏళ్ళు అయింది. దానికన్నా 2 ఏళ్ళ ముందు నుంచి, అంటే 20 ఏళ్ళ ముందు నుంచి ఇది నడుపుతాం. 20 ఏళ్ళ నుండి నడుస్తుందట అక్క. ఈ రోజు చాలా మంది పబ్లిక్ చూస్తే ఒక 2000 మంది కన్నా ఎక్కువ ఉన్నారు ఈడ. ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారు? అసలు కాలు పెట్టలేమమ్మా, అంత కిక్కిడ్స్కపోతుంది. ఈసారి 2 రోజులు సద్దుల బతుకమ్మ అవడంతో ఇదయింది. లేకపోతే ఈసారి లైటింగ్ బాగుండాలని ఈ కాలానికి తగ్గట్టు డీజేలు లైట్లు పెట్టుకొని ఆడుతున్నారు బతుకమ్మ కాబట్టి ఇక్కడ అంతా లైటింగ్ బాగా పెట్టాము. అదేవిధంగా అన్ని దగ్గర డీజేలు పెట్టి ఆడుకుంటారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మన సంప్రదాయాలు పాటల రూపాన రావాలని ఆర్కెస్ట్రా పెట్టించి వాళ్ళతోటి పాటలు పాడిపిస్తూ మేమందరం కూడా వాళ్ళెనక పాట ఆడుకుంటా బతుకమ్మ మళ్ళీ సంప్రదాయం ముందుకు తీసుకెళ్తున్నాం. అమ్మ నడవండి బతుకమ్మ ఆడదాం. మీరు అందరిగానే పడ్డాక ఒకసారి బతుకమ్మ ఆడి ఈడ బతుకమ్మలను చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. అమ్మవారు ఎంత అందంగా తయారైందంటే 9 రోజులు 9 బతుకమ్మలు మధ్యలో మళ్ళీ అమ్మవారు బంగారు తల్లి లెక్క. ఏమో దిష్టి తలిగేటట్టు ఉన్నదేమో బంగారు తల్లి. మళ్ళీ అమ్మవారు గౌరమ్మ లెక్క. ఇగో చేతుల కోలలు ఉన్నాయి, నెత్తి మీద బోనం లాగా బతుకమ్మని ముద్దుగా నెత్తి మీద పెట్టుకొని మన ఇంటి సాంప్రదాయం మన గౌరమ్మని మనం తీసుకుపోవాలని ముద్దుగా లైట్ల లంగ్ వేసుకున్నది అమ్మ. చాలా అందంగా కనబడుతుంది. ఇదొక బతుకమ్మ అయితే ఇంకొక అందమైన బతుకమ్మని తయారు చేసిండ్రు ఇక్కడ చూడండి.